పార్టీల సీట్ల లెక్కలు, పాత బస్తీ కొట్లాట, పట్న మోటారు ఎటు దిక్కు, కవితక్కకు కష్టకాలం, మళ్ళా షూరైన ట్రాఫిక్ జామ్. ఏం మంచి మంచి వార్తలు మస్తున్నాయుల్లా. ఫస్ట్ అయితే హెడ్లైన్ చూడురి. గెలుపు మీద పార్టీల లెక్కలు, ఎవరికి హిమ్మత్ ఇచ్చిండ్రో ఓటర్లు. పాత బస్తీల రెండు పార్టీల పోట్లాట, హైదరాబాద్ సీటు ఎవరిదట? స్ట్రాంగ్ రూమ్ల కాడ గట్టి సెక్యూరిటీ, ఆంధ్రలా తన్నుకుంటానికి పోటీ. పెద్ద సడక్ మీద ట్రాఫిక్ జామ్, ఊర్లకు పోయినోళ్ళు వస్తుర్రు పట్నం. వారణాసిలా మోడీ సార్ నామినేషన్. అవుతమ్మి, ఏ పార్టీ గెలిచేటట్టుంది మన కాడ? ఏమోనే, ఫుల్ టైట్ ఉందంటూరే. చూసుకో, మా పార్టీకి పక్క 12 సీట్లు రాసి పెట్టుకో. కాక మెజార్టీ చెప్పలేను కానీ మా ఓడు పార్లమెంటు ఓడు గ్యారంటీ. కావాలంటే షేర్తు కడతా. గీడేంద్ర నాయన నా పాటో అంటాడు. ఇప్పుడు ఇంకో దాని మీద వస్తుండట. మనోడు గెలుసు డౌటేరా, మన ఓటు వేస్ట్ అయితట్టుంది కదరా, గాయనకేసినా అయిపోవు అని ఎలా జోరుగా నడుస్తున్నాయి రాజకీయ చర్చలు. అయితే ప్రచారంలో ఎన్నో చెప్పిన లీడర్లు ఓట్లు ఒడిచినాక ఏమంటారు అసలు తెలుసుకోవాలి కదా. 165 ఓట్లు పడ్డాయి గానీ ఏ పార్టీకి ఎన్ని సీట్లు అనే చర్చ సురువయ్యిందిగా. హైదరాబాద్ జిల్లా సెంటర్లు, మండల సెంటర్ల కంటే పల్లెలలో ఉండేటోళ్లే బగ్గేసేండ్రు. ఇలా దేవనార్తి ఇవ్వలకుంటే అల్లదే పవరు. ఎందుకంటే అసెంబ్లీ ఎలక్షన్లో కూడా గిట్లనే ఉంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీ దుమ్ము లేపింది జిల్లాలల్లా. ఈ తాపకు కూడా రువాడి చూపిస్తామనేది ఆ పార్టీ లీడర్ల మాట. ఎలక్షన్ల ప్రచారంలో ఏం చెప్పిరో ఏళ్ళకి ఇంకంటినాక కూడా అదే చెప్తున్నారు. చిన్న సీఎం బట్టి సార్ లెక్క ఎంత అంటే 12 నుంచి 14 స్థానాలు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి రాబోతున్నారు. లే పబ్లిక్ అంతా మాకే ఓటేసిరు, మాకే ఎక్కువ సీట్లు వస్తాయి అంటున్నారు బీజేపీ లీడర్లు. మోదీ వైపు మొగ్గు చూపినట్టుగా మాకు స్పష్టమవుతున్నది. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ సార్ గిట్లంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యే రామన్న గీ మాట అన్నాడు పార్టీ తరపున. బీఆర్ఎస్ పార్టీ 3 పార్టీలలో అత్యధిక సీట్లు సాధించిన పార్టీగా నిలబడబోతుందని చెప్పి కూడా కాంగ్రెస్ కు 12కెళ్ళి 14 సీట్లు అంటుంటే ఈ రెండు పార్టీలు మాకే ఎక్కువ సీట్లు అంటున్నాయి కానీ ఎన్నో చెప్తలేవు. ఇవాళ మాట ఎట్టున్నా జాతీయ పార్టీల నడుమే టగ్గపారు ఉందని పబ్లిక్ లో నడుస్తున్న ప్రచారము. కారు గ్యారేజ్ నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఒక్క సీటు కూడా గెలవకుండా ముచ్చటి ఇడికి ఆగుతలేదు. బీఆర్ఎస్ కాంగ్రెస్ లో విలీనం కావడం ఖాయమే. కేసీఆర్ అంత అవసరం ఏమొచ్చిందని కాంగ్రెస్ లో విలీనం చేస్తాడైనా. అందులో ఉన్న ఎమ్మెల్యేలు మనసు మార్చుకొని రావచ్చు. లక్ష్మణ్ గారిది పొలిటికల్ చెప్పు ఖరాబ్ అయినట్టుంది. నిజామాబాద్ లో నిలబడ్డ కాంగ్రెస్ లీడర్ జీవన్ రెడ్డి సారేమో అనుకుంత భారతీయ జనతా పార్టీ గెలుపు సహకరించాలని ప్రయత్నం చేయడం ఒక రాజకీయ కుట్ర భావించాలని చెప్పండి. హగనట అసెంబ్లీ ఎలక్షన్ల కారుకు టక్కరిచ్చినందుకు అది మనసులో పెట్టుకొని మేము గెలవకుంటే మాయగాని కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే చాలని బీజేపీకి ఓట్లు వేయించిందట బీఆర్ఎస్. మిషన్లు తెరిచేదాకా ఇంకో 20 రోజులు అందరికి ఇట్లనే చెప్తారు. జూన్ 4 నాడు తెలుస్తుంది ఎవరికి ఎక్కువ సీట్లో ఎవరికి డిపాజిట్లు రావో. 17 ఎంపీ సీట్లుంటే 16కే పోటీ అన్నట్టుండే ఇన్నేండ్లు. హైదరాబాద్ సీట్ను అసద్ బాయ్కి రాసిచ్చి ఏంది అనిపించేది. ఎవ్వలటు మొకాన ఓకవోదురు, ప్రచారం చేయకపోదురు. క్యాండిడేట్ను పెట్టినమా అంటే పెట్టినాం గంతే. కానీ తాపకు తరీక మారిందబ్బా, సవ్వాలే లేదు. పాత బస్తీల పతార చూపియాల్సిందేనని బీజేపీ పెద్దలు ఫిక్స్ అయినట్టున్నారు. క్యాండిడేట్ సెలక్షన్ కాంచి ప్రచారం దాకా గట్టిగానే కొట్లాడిండ్రబ్బా. పాత బస్తీల పతంగే గుర్తుందో పువ్వు పూస్తుందో గానీ దొంగోట్లేసిరని మాధవిలత మేడం అంటున్నమాట. టైం వచ్చినాక ఓ పోలింగ్ సెంటర్ జొర్రి మిషన్ల మోత మోగిచ్చిరు. పోలీసులు ఆపలేదని ఫోటో పట్టుకొచ్చింది. देखो बंद है, हम लोग ये होल से निकाले और पुलिस बोल रहे यहाँ पे लोग नहीं है. ये है यहाँ का डेमोक्रेसी. बिना रिगिंग, अभी रिगिंग चल रहा अंदर. లేలే అంతా ఉత్తముచ్చట రూల్స్ ప్రకారమే నడిచిందని ఆడ డ్యూటీ చేసిన ఆఫీసర్ల మాట. ఈ ముచ్చట ఇట్లుంటే మొఖాలు చెకింగ్ చేస్తానికి హిజాబ్ దీపించినందుకు 2 కేసులైనాయి మేడం మీద. రూల్స్ ప్రకారం ఇది తప్పు, డ్యూటీలు కరెక్ట్ చేస్తలేరని గిట్లా గరం అయ్యింది.
కదా గవర్నమెంట్ నుంచి కదా ముందు నేను నమ్మకూడదు గుర్తుపెట్టుకోసం. ఒక తాన మాధవిలత మేడము అసద్బాయ్ ఎదురువాడే వరకు పోలీసులు అలర్ట్ అయ్యి ఎక్కడోళ్ళని అక్కడ పంపించేసిరు ఏ లోలి కాకుండా. హైదరాబాద్ సీటు మీద ఇప్పటికాంచెల్లో బీజేపీ కన్నేసింది కానీ 40 ఏండ్ల కాంచెల్లి మజ్లిస్ పార్టీ గెలుస్తుంది ఈడ. అసదుద్దీన్ ఓవైసీ సార్ మునం పెట్టి 3 మాటల ఎంపీ అయితే అలా నాయన సలావుద్దీన్ ఓవైసీ 6 మాటల పార్లమెంట్ కు అయ్యండు. ఓట్ల మీదకెళ్ళి చూస్తే ముస్లింలయే ఎక్కువ. మొన్నటిదాకా ఎవ్వలకు తెలియని ఈ మేడానికి కమలం పార్టీ టికెట్ ఇచ్చి అమిత్ షా సార్ వచ్చి రోడ్ షో చేసి ఓల్డ్ సిటీని న్యూ సిటీ చేస్తామని మస్తు ప్రచారం చేసిండ్రు. కాంగ్రెస్ బీఆర్ఎస్ కూడా పోటీ చేస్తున్నా ఈ 2 పార్టీల నడుమే కొట్లాట. నిన్న 146 మంది ఎల్కింకు రుద్దుకున్నారు. అందరు వచ్చి ఓటేయాలని కొందరు గింతగనం కష్టపడ్డా పాయిదాగాలే. ఎవరు గెలిచేది 4 తారీఖు నాడు తెలుస్తుంది కానీ ఎవరు చేయనట్టు ఎరైటీ ప్రచారం చేసిన మాధవిలత మేడానికి అయితే పబ్లిసిటీ మస్తు వచ్చింది పో. 17 పార్లమెంట్ నియోజకవర్గాలల్లో పబ్లిక్ అంతా ఏలికి ఇంకంటించుకునుడు అయిపోయింది. ఇక ఎవరు గెలుస్తారు, ఎంత మెజారిటీ వస్తుంది అనే చర్చలు జోరుగా నడుస్తున్నాయి అంతటా. మాకు ఇన్ని సీట్లు వస్తాయి, మాకు అన్ని సీట్లు వస్తాయని అన్ని పార్టీలు గొప్పగా చెప్పుకుంటున్నాయి. కానీ ఈవీఎంలు తెరిస్తే గప్పుడు తెలుస్తుంది ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినాయి అనేది. మరి అవి తెరవాలంటే జూన్ 4 దాకా ఆగాల్సిందే. అప్పటిదాకా మిషన్లు ఏం చేస్తారు, ఏడ పెడతారు, ఎవరు కావాలంటారు, ఇటువంటి డౌట్లు చాలా మందికే వచ్చి ఉంటాయి. గీ ముచ్చట చూస్తే గవన్నీ ఎరకైతాయి. ఓట్లేసుడు ఒడవంగానే ఈవీఎం మిషన్లకు ఇట్లా సీలేసి పోలింగ్ సెంటర్ల కాంచి స్ట్రాంగ్ రూమ్ లోకి పట్టుకపోయిండ్రు. కొన్ని జాగాల్లో ప్రైవేట్ కాలేజీలను స్ట్రాంగర్లను లెక్క చేస్తే ఇంకొన్ని జాగాల్లో గోదాములలో పెట్టిర్రు. జిల్లా కలెక్టర్లు దగ్గరుండి మిషన్లను అర్రలలో పెట్టించి బందోబస్తు తాళాలు వేపించిండ్రు. ఏ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వచ్చిన మిషన్లు ఆ నియోజకవర్గానికి సపరేట్ ఉండేటట్టు సౌలతులు చేసిర్రు. అటు ముఖాన్ని ఎవ్వరు పోకుండా జవాన్లతోని ఫుల్ సెక్యూరిటీ పెట్టిండ్రు. సీమ సిటుక్కుమన్నా ఎరకయ్యేటట్టు అంతటా సీక్రెట్ కెమెరాలు చూస్తూనే ఉంటాయి. పోటీ చేసిన లీడర్లు వచ్చి ఐడి కార్డులు చూపిస్తే బయటికి వెళ్ళి ఇట్లా చూడనిస్తున్నారు. 17 సీట్ల కోసానికి 525 మంది పోటీలుంటే 165 మంది ఓటేసిండ్రు. స్ట్రాంగ్ రూమ్ లో పెట్టిన మిషన్లు తెరుస్తానికి ఇంకో 20 రోజులు పడుతుంది. అప్పటిదాకా ఇంతే సెక్యూరిటీ ఉంటది. 4 తారీఖు నాడు బయటికి తీసి అందరి ముంగట లెక్క పెడితే ఏ పార్టీకి ఎన్ని సీట్లు ఏడెవ్వలు గెలిచింది ఎరకైతది. రేవంత్ రెడ్డి సార్ అంటే కొడంగల్, కేసీఆర్ సార్ అంటే గజ్వేల్, రామన్న అంటే సిరిసిల్ల, హరీష్ సార్ అంటే సిద్దిపేట, జగనన్న అంటే పులివెందుల, చంద్రన్న అంటే కుప్పం. మరి మోడీ సార్ అంటే వారణాసి. 2 మాటల ఆడికెళ్ళి ఎంపీగా గెలిచి 10 ఏండ్లు దేశాన్ని ఏలిండు. ముచ్చటగా 3వ పారి గెలవాలి, 3వ పారి పిఎం సీట్ల కూకోవాలని కాశీ పబ్లిక్నే నమ్ముకున్నాడు. చూద్దాం పాండ్రి మరి నామినేషన్ కార్యం ఎట్లా నడిచిందో. కాశీ కాలభైరవుని దీవనార్తి తీసుకొని గంగమ్మకు పూజలు చేసి క్రూయిజ్ పడవ ఎక్కి తిరిగిండు ప్రధానమంత్రి సారు. అటెనక కలెక్టర్ ఆఫీస్కి వచ్చిండు నామినేషన్ వేస్తానికి. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి సారు ఇంకో 2 లోపలికి వచ్చిండ్రు. అయోధ్య ఆలయ పూజారి ఓ దళితుడు 2 ఓబీసీ లీడర్లు సార్ నామినేషన్ కి హిమ్మతి ఇచ్చిండ్రు. 18 మంది సెంట్రల్ మంత్రులు, 12 రాష్ట్రాల బీజేపీ సీఎంలు, ఆంధ్రాకెళ్ళి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సార్ వచ్చిండ్రు ఈ కార్యానికి. రాత్రే కాశీకి వచ్చి రోడ్ షో చేస్తే పబ్లిక్ అంతా గిట్ల పబ్బది పట్టిండ్రు ప్రధానమంత్రి సార్కు. వారణాసికి వెళ్ళి ఎంపీగా పోటీ చేసుడు ఇది 3వ పారి. 2014లో వడోదర, వారణాసి రెండిట్ల గెలిస్తే సొంత రాష్ట్రం నియోజకవర్గానికి రాజీనామా పెట్టి ఈడికెళ్లే పార్లమెంట్ కు పోయిండు. ఎమ్మటే ప్రధానమంత్రి అయిండు. 5 ఏళ్ల కిందట 4 లక్షల మెజార్టీ తోటి గెలిచే. జూన్ 1 తారీఖు నాడు వారణాసి సీటుకు ఓట్లు. చూడాలి మరి ఈ తాపకెట్లుంటదో. ఇక ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ ప్రచారంలో జోరు చూపిస్తాడు రాహుల్ గాంధీ సారు. బీజేపీ మళ్ళా గెలిస్తే రాజ్యాంగం రద్దు చేస్తుంది, ఎస్సీ ఎస్టీ బీసీల హక్కులు గుంజుకుంటదానికి వచ్చిండు. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే జూన్ 4 నాడు దేశమంతా రుణమాఫీ చేస్తాం, 17 ఆడోళ్ల అకౌంట్ల ₹1,00,000 ఇస్తామని మాట ఇచ్చిండు. 4 जून को हम हिंदुस्तान के गरीब किसानों का कर्जा माफ करने जा रहे हैं. అరే సీటోళ్ళు నెరిగింత అధ్వానం తయారైతురేందబ్బా. ఇంటి పక్కకే పోలింగ్ సెంటర్ వాడే. జర కష్టం అనుకోకుండా వచ్చి ఓటేస్తే అలా సొమ్మెవడన్నా గుంజుకపోతుండొచ్చురా. మళ్ళా అంతా చదువుకున్నోళ్ళు, మంచి మంచి కొలువులు చేస్తున్నోళ్ళు, వాళ్ళకంటే ఊర్ల పొంట అవ్వలు తాతలు చాలా నయం అని అందరు మాట్లాడిన మాట.
సరే ఓట్లు స్థుత అయిపోయినాయి కాబట్టి ఇక ఎవరు పెద్దగా పట్టించుకోరు. కానీ పట్నం ఓటర్లు ఎంత కట్నం పెడతారో అని పరిశాన్ పట్టుకున్నది కారోళ్లకు. మళ్ళా 5 నెలల కిందట అసెంబ్లీ ఎలక్షన్ లో 4th గేల్ ఉరికిన కారు గ్రేటర్ హైదరాబాద్ లో 25 అసెంబ్లీ సీట్లకు 17 కొట్టేసిందంటే చూడండిగా. తెలంగాణలో మొత్తం 39 మందే గెలిస్తే అందులో సగం ఈడనే. పాత బస్తీలో ఎంఐఎం 7, బీజేపీ 1 గెలిస్తే కాంగ్రెస్ ఖాతానే తెరసలే. సిటీని మస్తు డెవలప్ చేసినాము, చదువుకున్న వాళ్ళంతా మాకే ఓటేసిరని మస్తు మురిచిపోయినరు. కానీ ఇప్పుడు లెక్క ఏరే ఉన్నది. అప్పుడు ఈడ ఎమ్మెల్యేలకు ఓటేసిన వాళ్ళు ఇప్పుడు ఆంధ్రాకు పోయిరు చాలా మంది. ఈడు ఒక్కటేసినాము చాలు, మా రాష్ట్రంలో ఎమ్మెల్యే ఎంపీ 2 ఓట్లు వేసుకోవాలని కుక్కట్పల్లి, కుత్బుల్లాపూర్, షేర్లింగంపల్లి, మేడ్చల్, మల్కాజ్గిరి, ఎల్బీ నగర్ ఏరియాలకెళ్ళి చిత్తం పోయినరు. అప్పుడు బీఆర్ఎస్ కు బగ్గా ఓట్లు పడ్డ ఈ నియోజకవర్గాలలోనే. మరి వాళ్ళు అంతుంటే గుండు గుత్తగా మాకే పడినని గులాబీ పార్టీ వాళ్ళు ఆపొచ్చన. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సారు, మేయరు, చిన్న మేయరు, మస్తు మంది కార్పొరేటర్లు, సీనియర్లు కారు దిగిపోయే వరకు కాంగ్రెస్ పార్టీకి పతారా పెరిగింది. లేలే సిటీలో బగ్గ మంది మాదికే ఉన్నారని అటుకెళ్ళి బీజేపీ అనవాటే. కేసీఆర్ సార్ తెలంగాణ అంతా బస్సు యాత్ర చేసిండు కానీ హైదరాబాద్ గల్లీలో ఒక్కనాడు కూడా తిరగలేదు, ఒక్క రోడ్ షో కూడా చేయలేదు మా కారు కోటేయనరాని. ఇంత కథ ఉన్నది కాబట్టి గులాబీ పార్టీ వాళ్ళు గుట్కీలు మింగుతురు అన్నట్టు. చుట్టాలింటికి పోయినాం అనుకోర్రి, ఆడనే ఉంటామా? పెండ్లో పావోజనము అయిపోగానే మళ్ళా ఇంటితో పడుతూనే ఉంటాం. ఎండాకాలం సెలవులకు అమ్మగారింటికి పోతే మళ్ళా బడులు కాలేజీలు చాలు కాగానే వాపసు వస్తాం. అయితే ఏరే ఊరికి బతకబోయినోళ్ళు పండుగలు పబ్బాలప్పుడు సొంతూళ్ళకు పోతుంటారు. పండుగ ఓడవంగానే మళ్ళా ఎవ్వల జాగల కలువోవాల్సిందే. ఇప్పుడు గీ ముచ్చట దేనికంటే బాట సింగారం కాడ గిట్లున్నది పొద్దుగాల బాట. ఇటంతా ట్రాఫిక్ జామ్, అటంతా కుల్లా. ఇంతకు ఇదేడుంది అంటారా? సిటీ శివార్ల విజయవాడ పెద్ద రాస్తా మీద ఆంధ్రాకు పోయి ఓటేసినోళ్ళంతా మళ్ళా వాపసు వస్తుండే వరకు గిట్లా జామ్ అయిందన్నట్టు. హైదరాబాద్ వచ్చే అన్ని తొవ్వల్ల గిదే కథ. నిన్న మాపటిలి సందే టోల్ గేట్ల కాడ కిలోమీటర్ల కమానం లైన్లు షురైనాయి. 3 రోజులు తాతీలు వచ్చినాయని మురుసుకుంటా ఊర్లకు పోయినోళ్ళు ఏళ్లకు ఇంకంటించుకొని ఇలా డ్యూటీల కందాలని బస్సులెక్కి కార్లు కట్టుకొని అందరు ఒక్కపారే రోడ్డెక్కిండ్రు. ఈ గిటి చూడుర్రి, ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ లా కాలు పెట్టే సందు లేదు. ఆంధ్రకెళ్లి బస్సులలో వచ్చినోళ్ళంతా ఈడ దిగి రైలు బండెక్కి ఎటు పోయేటోళ్ళు అటు పోయిండ్రు. ఓట్ల పండుగ పుణ్యాన 2-3 రోజులు ఖాళీగా పడ్డ పట్నం రోడ్లు మళ్ళా ఎప్పట్లెక్కైనాయి. గవ్వే ట్రాఫిక్ జామ్లు, గవ్వే సిగ్నల్లు. మళ్ళీ దసరా సంక్రాంతి వచ్చేదాకా గివ్వే తిప్పలు. అద్దాల మేడ, ఇంటి నిండా పనులు, ఎక్కి తిరగనీకి ఏసీ కారు, ఏడికి పోయినా ఊరుకొచ్చే కార్యకర్తలు, ఏ మీటింగ్ అయినా ముంగట ఊకుండా పెట్టి మర్యాదలు. ఆర్డరేస్తే ఆ పని కావాల్సిందే, కోరింది రావాల్సిందే. మొన్నటిదాకా ఆ అక్క తరికే అలాగుండేనబ్బా. కానీ ఇప్పుడు 4 గోడల నడుమ జైల్లో ఉండే కథాయే. కవితక్క కష్టకాలమే ఉన్నది పోండ్రి. మళ్ళీ 6 రోజులు జుడిషియల్ కస్టడీ పెంచింది కోర్టు. అంటే నెల 20 దాకా తీఆర్ జైల్లోనే. మున్పిచ్చిన కస్టడీ ఇయాల్టితో నడుస్తే వీడియో కాల్లో కోర్టుకు చూపెట్టిండ్రు అక్కను. ఈడీ ఆఫీసర్లు 8000 పేజీల ఛార్జ్ షీట్ కోర్టుకి ఇస్తే 20 నాడు విచారణ చేస్తారట. ఢిల్లీ మందు దందా కేసులు ఎమ్మెల్సీ మేడం అరెస్ట్ అయి బరాబర్ 2 నెలలు. 6 రోజుల ఎంక్వైరీ తర్వాత జైలుకు పోతే ఇప్పటిదాకా అందులోనే ఉన్నది. వాయిదా నాడు కోర్టుకు అచ్చుడు పోవుడు తప్పితే బెయిల్ వస్తలేదు, బయటకు వస్తలేదు. పానం బాగలేదని, కొడుకు పరీక్షలున్నాయని, పార్టీకి ప్రచారం చేయాలని ఎన్ని తీర్ల దరఖాస్తు పెట్టినా ఫాయిదా లేకుంటుంది. ఢిల్లీ హైకోర్టుకు పోతే 24 నాడు బెయిల్ మీద విచారణ ఉంది. అప్పుడు ఓడినందుకు ఈ తాపక ఎంపీగా గెలవాలని ఎంతో అనుకుంటే ఆఖరికి ఓటేసే భాగ్యం సుత రాలే. అయితే ఇదే కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సార్ కు మొన్న బెయిల్ వస్తే ఇప్పుడు జోరుగా ప్రచారం చేస్తున్నాడు. నన్ను కావాలనే ఇరికిచ్చిండ్రు, ఇండియా గ్రూప్ గెలిస్తే మర్నాడే జైలుకెళ్లి బయటకు వస్తా అంటున్నాడు సారు. ఇప్పుడు బెయిల్ మీద వచ్చిండు. మరి మంచి కొలువు, 5 అంకెల జీతం, ఎనకమర్ల భూమి జాగలు, పట్నంలో సొంతిల్లు, బిజినెస్లు చేసేటోళ్ళు అయితే ఇంకా మంచిది. ఇయాల రేపు పిల్లనియాలంటే ఇవన్నీ ఉన్నాయా లేదా అని చూస్తుర్రు మళ్ళా. అయితే ఒకసారికి మస్తు ఆస్తుంది. పతారగల్ల ఫ్యామిలీ, పిల్లగాడు మంచోడు, బగ్గా చదువుకున్నోడని పేరు. తోడు ఒక్క అడవిలనే. ఆమెకెన్నడో లగ్గమైంది. నాయన కాలం చేసిండు. అమ్మ కొడుకు ఇద్దరే ఉంటారు ఇంట్లో. ఇంకా కూడా లగ్గం చేసుకుంటలేనందుకు ఏడగబడితే అడగబట్టిరి అందరూ. ये जो मेरी बहन है इसका मैं दिल से धन्यवाद करता हूँ. కాంగ్రెస్ పార్టీ కోసం, నా కోసం మా చెల్లె మస్తు కష్టపడుతుందని అందరి ముంగట శనార్థి చెప్పిండు రాహుల్ అన్న. पहले उसका जवाब दो. क्या जवाब है उसका? क्या सवाल क्या है भाई?
నా సంగతి ఇడిచిపెట్టు, గాలేమో అడుగుతుండ్రు జవాబు చెప్పు అన్నది ప్రియాంకమ్మ. పెళ్ళంట ఎప్పుడు చేసుకుంటావో చెప్పమంటుర్రు అనగానే జల్దీ కర్నీ పడేగి డబ్బునే చేసుకుంటా అనుకుంటా వెళ్ళిపోతూనే ఉన్నాడు. సార్కి ఇప్పుడు 53 ఏండ్లు. మరి బాషింగం ఇంకెన్నడు కట్టుకుంటావని ఎప్పుడు అడిగినా ఇదే మాట. దేశమంతా పాదయాత్రలు వచ్చాయి. ఇక పార్లమెంట్ ఎలక్షన్లు కాగానే పెండ్లి పిల్లగాడైతాడేమో. గప్పట్లు అడిగితే మా నాయనమ్మ గుణమున్న పొల్లుంటే చూడుర్రానే. ఎవలని చేసుకుంటాడో ఎన్నడి చేసుకుంటాడో గాని జప్పున వదినొస్తే బాగుండే అని ప్రియాంకమ్మ కూడా అనుకుంటున్నట్టే ఉందిలా. సిరిమంతులు ఎక్కువ ఉండేది ఆడనే, మురికివాడలు ఎక్కువ ఉన్నది ఆడనే, హిందీ సినిమా తోపులు ఉండేది ఆడనే, మాఫియా డాండ్లు ఉండేది సుతా అక్కడనే, ఎక్కువ జనాలు ఉండే పట్నం సుతా అదే. దునియాలనే 7వ జాగలున్నది. మరి దేశమంతటా రైలు బండ్లు తిప్పే సెంటర్ రైల్వే పెద్ద ఆఫీస్ ఆడనే ఉన్నది. హౌ బొంబాయి నగరమే అరేబియా సముద్రం ఒడ్డుకుండే గా పట్నం నాగమాగమైంది. ఇంతకు ఏమైందంటే ఓ కొడుకో గంత పెద్ద హోర్డింగ్ తుపుక్కున కూలింది. బొంబాయిల గాడుపు దుమారంతో ఆన దంచే వరకు 100 అడుగుల హోర్డింగ్ కూలి 14 మంది జీవిడ్చిండ్రు. చాలా మందికే దెబ్బలు తాకినాయి. పెద్ద పెద్ద క్రేన్లు తెప్పించి హోర్డింగ్ పక్కకు జరిపిండ్రు. ఈడనే కాదు చాలా ఏరియాలల్లా ఇదే పరిస్థితి. గాలి సరస్సుడు జరిస్తే పెద్ద పెద్ద హోర్డింగ్లు ఉత్తగనే కూలి బండ్లు పొరకైనాయి. మహారాష్ట్ర సీఎం సిందే సారు పరిస్థితి అరుచుకొని కాలం చేసినోళ్ల కుటుంబాలకు 5 లక్షలు సాయం చేస్తామన్నాడు. ఏ పర్మిషన్ లేకుండానే హోర్డింగ్లు పెట్టిండ్రట. ఎంత బందోబస్తుగున్నాయో గాలి దుమారానికి గింత పనైంది. బొంబాయిలో ఇస్తుంటే 7 ఉన్నాయో అరుచుకొని వాళ్ళ సంగతి చూడమని ఆఫీసర్లకు ఆర్డర్ వేసిండంట సీఎం సారు. కానీ పబ్లిక్ జాగాల్లో పర్మిషన్ లేకుండా గింత పెద్ద హోర్డింగ్లు పెట్టినా ఇన్ని రోజుల సంధి ఆఫీసర్లు ఏం చేస్తున్నారో మరి. నీకు తెలియదమ్మా, మా అత్త పెద్ద అజ్జకారిది. గింతంత దానికి గంతంత దానికి గయ్యిన లేస్తుంది నా మీదికి. శాతగాకుంటా అయింది కానీ పెత్తనమంతా ఆమెకే కావాలంటది. మా అమ్మగారులకు గింత కూడా మర్యాద చేయదక్క అని కోడలు. అమ్మో మా కోడలా నన్ను చూస్తే సైసది. ఏమైనా అమ్మగారని మొత్తం వాళ్ళకే పెడుతుందమ్మా. మా ఒన్ని చేతిలో పెట్టుకొని తయ్యిన ఆడిస్తుంది. కానీ మా అల్లుడు మస్తు మంచోడమ్మా, మా బిడ్డ ఎట్లా చెప్తే గట్లింటాడు అని ఒగల మీద ఒగలు ఎక్కించి చెప్పుకుంటారు. ఇంటింటికి మట్టిపోయే కదా మరి. అయితే అత్త కోడళ్ళ డాన్స్ అదిరిందిలే. కోడలు పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డక్క, అత్త కాంగ్రెస్ లీడరు ఝాన్సీరెడ్డి మేడం. మైబాద్ జిల్లా నాంచారి మడూర్లా మదర్స్ డే సంబురాల్లా గిట్ల డాన్స్ చేస్తుంటే చూసినోళ్ళంతా సప్పట్లు. అమ్మలక్కలందరినీ పిలిచి మంచిగా సన్మానాలు చేసిండ్రు శాలువలు కప్పి. అత్తమ్మ చేస్తున్న మంచి కార్యానికి కోడలమ్మ గెస్టుకొచ్చిందన్నట్టు. అమ్మల రోజు కాబట్టి కొడుకుతోటి సుత డాన్స్ చేసింది గిట్లా. ఏ ముచ్చటెట్లున్నా అబ్బా అత్త కోడన్లంటే గిట్లుండాలే అనిపిస్తుందిలే ఇళ్ళని చూస్తుంటే. ఇక ఇవ్వుల్లా ఇయాల్టి తీన్మార్ వార్తలు ఉంటామల్లా. నమస్తే.